ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు రాత్రికి ప్రీమియర్స్ ప్రదర్శించాల్సింది. ఇప్పటికే టికెట్లపై సందిగ్ధత కనబడుతోంది. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్ల సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతున్న వేళ ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులు మరింత ఆసక్తి రేపుతున్నాయి. టికెట్ల ధర పెంపుపై హైకోర్టు అయితే సీరియస్గా వ్యవహరిస్తోంది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద ఓజీ సినిమా మూవీ టికెట్ల ధర పెంపునైతే హైకోర్టు సస్పెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్లు ప్రదర్శించడంతో పాటు టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇక ఓజీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు పెంచాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరితే అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్కు మాత్రమే మెమో జారీ చేసే అవకాశం ఉందన్నారు. టికెట్ల అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదన్న నిబంధనల నేపథ్యంలో గేమ్ చేంజర్ సందర్భంగా హోంశాఖ అండర్టేకింగ్ కూడా ఇచ్చిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు సహా ముందు రోజు అంటే సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి టికెట్ ధర జీఎస్టీతో కలిపి 800గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదల రోజు అంటే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో 100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో 150 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కానీ టికెట్ల ధర పెంపును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఓజీ టీంకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పాలి. మొత్తం మీద ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ చిత్ర నిర్మాణ సంస్థకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరలను పెంచు, అలాగే ప్రత్యేక ప్రదర్శనలు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు అయితే స్టే విధించింది. అడ్వకేట్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఇలా టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను అడ్డు విధిస్తున్నారు, అందిన కాడికి దోచుకుంటున్నారు నిర్మాతలు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలు పెంచుకొని వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. దీనిపైన హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పెంచిన ధరలు వసూలు చేయకుండా గతంలో ఏ విధంగా అయితే టికెట్ రేట్లు ఉన్నాయో వాటినే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 300 రూపాయల టికెట్ను 800 వరకు కూడా పెంచి విక్రయాలు జరిపారు. ఇప్పటికే బెనిఫిట్ షోకి, స్పెషల్ షోకి సంబంధించిన టికెట్లన్నీ కూడా దాదాపు విక్రయాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ఆ టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ చేస్తారా, లేకుంటే ఇంకా మీద విక్రయించే టికెట్లన్నీ కూడా తక్కువ ధరకి విక్రయిస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఇంకా ఓజీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే దీనిపైన ఇంకా స్పందించలేదు. న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో కూడా హైకోర్టు ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల అధిక ధరలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మళ్ళీ హైకోర్టులో వినిపించడం జరిగింది. గతంలో పుష్ప సినిమా సందర్భంగా కూడా జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, బెనిఫిట్ షోలు నిర్వహిస్తే అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వినిపించారు. కానీ టికెట్ల ధరకు సంబంధించి 300 రూపాయల టికెట్ని 800
800 వరకు కూడా ఓజీ సినిమాకి సంబంధించి నిర్మాతలు పెంచి విక్రయించారు. దానివల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 2 పిల్లలు ఫ్యామిలీతో వెళ్తే ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి స్పెషల్ షోకు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ప్రేక్షకుల నుంచి అందిన కాడికి దోచుకునే విధంగా తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విచారణ తర్వాత ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సస్పెండ్ చేస్తూ మెమోని సస్పెండ్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా ఎలాంటి ధరలు ఉన్నాయో వాటినే అమలు చేయాలని చెప్పారు. కానీ ఇంకా బెనిఫిట్ షోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. బెనిఫిట్ షో యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి ఆర్డర్ కాపీ వస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో కూడా అనేక సినిమాలు అంటే బెనిఫిట్ షో కావచ్చు, మొదటి వారం రోజులు 2 వారాల వరకు వాళ్ళకు అనుకూలంగా ధరలు పెంచి టికెట్లు విక్రయించాలని చెప్పేసి ప్రభుత్వాలకు అనుమతి పెట్టుకునేవారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఓజీ సినిమాకి కూడా ఉన్న రేట్ల కంటే అధికంగా స్పెషల్ షోలకి 800 రూపాయలు ఒక టికెట్ అమ్ముకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అనుమతి పెట్టుకోవడంతో ప్రభుత్వం మెమో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులనే ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది. కాబట్టి బిగ్ షాకే ఓజీ సినిమాకి తగిలిందని చెప్పొచ్చు. ఒకే రోజు కోట్ల రూపాయల వసూలు చేయాలనుకున్న నిర్మాతలకు ఇది షాకింగ్ వార్తనే అని చెప్పొచ్చు. కానీ దీనిపైన ఇంకా నిర్మాతలు అయితే స్పందించలేదు. హైకోర్టుకు సంబంధించి కూడా ఆర్డర్ వస్తే అసలు ఏ గైడ్ లైన్స్ పెట్టింది పెంచిన అంటే ఆల్రెడీ టికెట్లు కూడా విక్రయాలు జరిగాయి కాబట్టి బ్లాక్ మార్కెట్లో కూడా ఇప్పటికే టికెట్లు అమ్ముతున్నారు కాబట్టి వాటికి సంబంధించే ఇప్పుడు ఆ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులందరికీ తిరిగి ఏదైతే పెంచిన అమౌంట్ ఉంటుందో అది తిరిగి చెల్లిస్తారా లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా ఆర్డర్ కాపీ చూస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రేట్లు అయితే పెంచొద్దని స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి ముందు బెనిఫిట్ షోలు మొదటి వారంలోనే ఎక్కువగా కలెక్షన్ రాబట్టేందుకు టికెట్ల ధరలను అంటే 200 ఉన్న టికెట్ 400, 400 ఉన్న 300 ఉన్న టికెట్ 600 ఇలా పెంచి వసూలు చేసుకునే ప్రయత్నాలు అంటే ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తారు కాబట్టి మొదటి వారం 10 రోజులు మాత్రమే ఎక్కువగా ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తుంటారు. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, యూట్యూబ్లలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి అనేక పైరసీ వీడియోలు కూడా వస్తున్నాయి. సినిమా థియేటర్కి ప్రేక్షకులు వస్తలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి 10 రోజుల్లోనే ఈ స్పెషల్ షో ద్వారానే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈ విధంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్ వేసిన న్యాయవాది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ కూడా కోట్ల రూపాయలు హీరోలు తీసుకుంటున్నారు. వాటన్నిటి భారం అంతా కూడా ప్రేక్షకులపైనే వేస్తున్నారు. అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా వారికి రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ జీవోలు ఇచ్చి రేట్లు పెంచి ప్రేక్షకులకు సంబంధించిన ఆనందాన్ని ఖరీదుగా చేస్తున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కువ అంటే నిర్మాతలే 800 రూపాయలకు టికెట్ విక్రయిస్తే తర్వాత మళ్ళీ దాని బ్లాక్ మార్కెట్లో ఇంకా వేలల్లో అమ్ముతున్నట్టు కూడా బయటపడింది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించాల్సిన పోలీసులు ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా అనుమతిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతంటే అంత టికెట్ రేట్ పెంచుకొని విక్రయిస్తూ ఉంటారు. కాబట్టి అది కాకుండా ప్రేక్షకులు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలి. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు 800 లాగా చూసుకున్న దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు అక్కడ మొత్తం ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భారం ప్రేక్షకులకే అవుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కూడా దీన్ని ఏకీభవించి పెంచిన ధరలు వెంటనే ఆ ఉత్తర్వులన్నిటిని కూడా సస్పెండ్ చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్గా ఎంత సినిమా థియేటర్లో టికెట్ ధర ఉందో అంత మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.